అమ్మవారికి ఇప్పుడు నందిహారతి జరుగుతోందండి. ఓం చత్వారి శృంగాత్రయో అస్య పాదాగ్రే సప్తహస్తాసో అస్య యథావద్ధా వృషభో రవేతి మహోదేవో మధ్యాహ్నం ఆవివేశ. శ్రీ గోదావరీ దేవ్యై నమః. నందిహారతం దర్శయామి. గోవిందా. శ్రీ గోదావరీ దేవ్యై నమః. సింహహారతం దర్శయామి. గోవిందా. అమ్మవారికి రుద్రహారతి అండి. ఓం తద్రుద్రాయ ప్రచేతసే మేఢుత్తమాయ తవ్యసే భగవన్ విద్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాగ్నికాలాయ కాలాగ్నిహోత్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణపింగళం ఊర్ధ్వరేదం విరూపాక్షం విశ్వరూపాయ వై నమో నమః. యజామహే సుగంధం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షయమామృతాత్. శ్రీ గోదావరీ దేవ్యై నమః. మహారుద్రహారతం దర్శయామి. జై రమారమణ గోవిందో. అమ్మవారికి ఇప్పుడు మహావిష్ణుహారతి. ఓం విష్ణుర్వాహకామయత పుణ్యగ్గుశ్లోకగో శృణ్వీయ నమా పాపే కీర్తిరాగచ్చేతి పుణ్యగో హవై శ్లోకగో శృణుతే. దేవ్యై నమః. విష్ణుహారతం దర్శయామి. జై రమారమణ గోవిందో. అమ్మవారికి ఇప్పుడు కుంభహారతి ఇవ్వడం జరుగుతుంది. ఓం పూర్ణ పశ్చాదుత పూర్ణ పురస్తాద్ ఉన్మధ్యతః పౌర్ణమాసీ జిగాయ తస్యాం దేవాధి సంవసంతః ఉత్తమేనాక ఇహ మాదయంతాం పృథ్వీ సువర్చాయుభతి సజోషా పౌర్ణమాశ్చుదగాచ్చోభమానా ఆప్యాయయంతే దురితాని విశ్వా కురుందుహాంజమానాయ యజ్ఞో పూర్ణపాత్రమానయతే ప్రేత ఏవాస్యాం ప్రజాన్ దధాతి ప్రజయా హి మనుష్యః పూర్ణః ముఖం విమృష్టే అవబృధశ్చైవ రూపం కృత్వా తిష్టతి. శ్రీ గోదావరీ పరాదేవ్యై నమః. కుంభహారతం దర్శయామి. జై రమారమణ గోవిందో. అమ్మవారికి ఇప్పుడు రథహారతి జరుగుతోందండి. మహారథహారతి. ఓం సాంగ్రహణ్యేష్ట్యాయజతే హిమాంజనతాగో సంగృహ్ణానేతి ద్వాదశారత్నేరశనా భవతి ద్వాదశ మాసాత్ సంవత్సరః సంవత్సరమేవావరుంధ్యే
भवति ऊर्ध्वै मुञ्जाः ऊर्जमेवावरुन्धे चित्रा नक्षत्रं भवति चित्रं वा एतत्कर्म यदस्त्वमेतः समृद्धि श्रीगोदावरी देव्यै नमः रथहारतं दर्शयामि जय रमारमण गोविंद అమ్మవారికి ఇప్పుడు నృత్యహారతి జరుగుతుందండి అమ్మవారికి ఇప్పుడు నృత్యహారతి ఈ నృత్యహారతోటి మహాహారతి దగ్గరికి వస్తుందండి ఓం మానో మహాంతముతమానో అర్భకం మానవుక్షంతముతమానవుక్షితం మానో వధే పితరం మోత మాతరం మానస్తనువోరుద్రీరిషః మానస్తోకేతనయే మాన ఆయుషి మానో ఘోషు అశ్వేషురీరిషః వీరాన్మానో రుద్రభామితో వధేర్హవిష్మంతో నమసా విధేమతే కరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనః శివ సంకల్పమస్తు శ్రీ గోదావరీ దేవ్యై నమః నృత్యహారతం దర్శయామి జయ రమారమణ గోవిందో అందరూ కూడా ఇప్పుడు అమ్మవారికి మహాకర్పూర హారతి ఇస్తారండి ఆ కర్పూరత అయిన తర్వాత నక్షత్ర హారతి ఉంటుందండి ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విదిత్య ధీరః నామాని కృత్వా వివదను యదాస్తే హరియ ప్రజా గోపాయ అమృతత్వాద దేవస జాతాంతరిష్యమానాంజ అమృత సత్యే ప్రతిష్ఠితా అథర్వపితుం మే గోపాయ రసమన్నమిహాయుషే అదభ్యాయోసీతతనో అభిషన్నః పితుం కృణో చక్షుశ్చ పశూన్ మే గోపాయ విపాదో యే చతుష్పదః అష్టాసభాశ్చ ఇహాగ్నే ఏ చైకసభాసుగాః సప్రథసపాన్ మే గోపాయ ఏ సభ్యాः సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయురుపాసతా అహే బుద్ధియ మంత్రం మే గోపాయ పురుషయస్తే విదా విదుః మాని యజో గోషే సాహిశ్రేరమృతా సతా మానో హి గోషే జాతవేదో కామత్వం పురుషం జగతు అభిభ్రదగ్రాయ శ్రియామా పరిపరతయా సామ్రాజ్యం భౌజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యం రాజ్యమహారాజ్యమాధిపత్యం అయగో సమంతపర్యాయీ స్యాత్ సార్వభౌమత్సార్వాయుషః ఆంతాదాపరార్థాత్ పృథివ్యే సముద్రపర్యంతాయ ఏకరాళితి యశస్కరం బలవంతం ప్రభుత్వం త్వమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్లనాగా స్వపతిం నరాణ సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః ఓం సహస్రశీరుషా పురుషః సహస్రాక్షసహస్రపాదు సభోమం హృత్వతో భృత్వా అత్యతిష్టదశాంగుళో పురుష ఏవేదగో సర్వం యద్భూతో యచ్చ భవ్యం ఉతామృతత్వస్యేషానః హిరణ్యేనాతిరోహతి ఏతావానస్య మహిమా తత
प्रपाद्यायागश्च पौरुषः पादश्च विश्वभूतानि प्रपादस्यामृतं दिवे प्रपादोत्थवदत्पुरुषः पादस्यः भवात्मनः ततो विष्णुं विक्रामतो शासनानशने अभि तस्मात् विराड जायत विराजो अधिपूरुषः जातोऽत्यरिष्यत पश्चाद्भो विमथो पुरः तत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासेदाद्यं कृष्णयुद्धः शरद्भवः सप्तास्याशन्वरधयः त्रिसप्तशनभः कृताः यज्ञं तन्भावाः अबद्धं पशु यज्ञं बर्हिः प्रोक्षन्नो पुरुषं जातमग्रतः तेन देवा अजयन्त साध्यार्षयश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः सम्भृतं वृषदाद्यो वसोगुस्तागुश्चक्रे वायव्यानो आरण्यान् ग्राम्याश्च ये तस्माद्यज्ञात् सर्वहुतः अतः सामानि यज्ञरे छन्दाघोषयज्ञरे तस्मात् योजस्तस्मादजायत तस्मादस्मा अजायन्त एके च भयादतः गावो हयज्ञरे तस्मादो जाता जातयः श्रीगोदावरी परादेव्यै नमः कर्पूरहारं दर्शयामि जय रमारमण गोविंद అమ్మవారికి ఇప్పుడు ఆఖరిది మహా నక్షత్ర హారతండి. సమస్త భక్తులకి సమస్త మానవులకి ఆ నక్షత్ర రీత్యా జననం దాని రీత్యా నవగ్రహ శాంతి అది ఉంటుంది కాబట్టి అమ్మవారికి 27 నక్షత్రాలు నక్షత్ర హారతిస్తున్నారండి. కాబట్టి చూస్తూ వారి వారి నక్షత్రాన్ని మనసులో తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి అందరూ కూడా. నక్షత్రహారతి ప్రాధాన్యం ఏంటంటే అశ్వని భరణి కృత్తికాది 27 నక్షత్రాల్లో మనం జన్మించుంటాం. ఈ హారతి మనకి తూర్పు దిక్కుతో ప్రారంభమై 4 దిక్కులకి చూపిస్తారు కాబట్టి 4 సార్లు మీ జన్మ నక్షత్రాన్ని జపించి గోదావరి మాతకు నమస్కరించినట్లయితే మనకు నక్షత్ర దోషాలన్నీ పోతాయని శాస్త్రం చెబుతోంది. ఈ నక్షత్రహారతి తూర్పు దక్షిణము అనగా గడియారపు ముళ్ళ దిశలో క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది. మీ నక్షత్రం ఏ నక్షత్రం అయితే ఆ నక్షత్రాన్ని తలుచుకొని ఆ గ్రహశాంతికి ఈ నక్షత్రహారతి ఉపయుక్తం అవుతుంది. అగ్నిర్నః పాదు వృత్తికాః నక్షత్రం యజమాసాం విచక్షణో అవిరాసం జోహోతన యస్య భాంతిరత్మయో యస్య కేతవః ఆవిత్వా భువనాని సర్వా సకృత్తికాభిరభిసంవదానః అగ్నిర్నో దేవస్తవతాదధాతో ఓం నమః ప్రాప్తై దిశేయాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమః ఓం నమః ప్రాప్తై నమో దక్షిణాయై దిశేయాశ్చ దేవతా తస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమః ఓం ప్రతీత్యై దిశేయాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంచేతాభ్యశ్చ నమో నమః ఓం ఉదీత్యై
याश्च देवता एतस्यां प्रतिवसन्त्येताभ्यश्च नमो नमः। यासा पद्मासनस्था विपुलकटितटी पद्मपत्रा यताक्षे गम्भीरावर्तनाभिस्तनभरणमित शुभ्रवस्तोत्तरीया लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिगणकलितैः स्नापित हेमकुम्भैः नित्यं सा पद्महस्ता मम वसतु गृहे। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासे भूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा। वराङ्कुशोपासमभेदमुद्रां कमलासनस्था बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्ब जगदीश्वरीं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते। ॐ राजाधिराजाय प्रसंयसाहिने नमो वयं वै समे कामां कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु। उपमापेऽपि शतमः कृष्णं व्यक्तमस्थिता उषहरिणेव यातया उपदेगा हिमाकरं वृणेष्वदुहितर्दिवः रात्रिस्तोमन्न जिज्ञुषे। श्रीगोदावरी देव्यै नमः। नक्षत्रहारतं दर्शयामि गोविन्द जय रमारमण गोविन्द हर जय रमारमण गोविन्द गोदावरी माता की गोदावरी माता की गोदावरी माता की। శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు మన మధ్య ఉన్నారు. ప్రపంచంలోనే సాధికారికంగా మంత్రశాస్త్రాన్ని తంత్రశాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి దివ్య తపస్వి. ఇవాళ రాధా పౌర్ణమి. వారు బృందావనంలో రాధా ఉపాసకులు కనుక పూర్వాశ్రమంలో డాక్టర్ ప్రసాదరాయ కులపతిగా సుమారు శతాధిక గ్రంథాలు రచించి వారు సన్యాసాశ్రమం తీసుకోకపోతే భారతదేశపు జ్ఞానపీఠ అవార్డు వారికి వచ్చుండేది అనేటటువంటిది మేము అందరూ అనుకుంటూ ఉంటాం. అటువంటి మహాకవి ప్రస్తుతం సిద్ధేశ్వరానంద భారతీ స్వామిగా ఉన్నవారు మనకు ఒక 5 నిమిషాలు అనుగ్రహ భాషణం చేస్తారు. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జగద్గురువులైన జగన్నాథునకు, నారాయణునకు, శంకరాచార్యులకు మా మౌనస్వామికి అంజలి ఘటించి ఈ పవిత్రమైనటువంటి గోదావరి హారతి సందర్భంగా ఈ ఉత్సవంలో పాల్గొనటం ఎంతో సంతోషం. రాజమహేంద్రవరం చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి నగరం. కవి సార్వభౌముడైన శ్రీనాథుడు తన దివ్య వాగ్వైభవంతో విహరించినటువంటి ప్రదేశం ఇది. మహాపురుషులు, మహనీయులు ఎందరో ఎందరో సిద్ధులు, యోగులు సంచరిస్తున్నటువంటి ప్రాంతం ఇది. ప్రవహించునే వీటి పశ్చిమ ప్రాకారమొరసి గంగమ్మ సాగరము కొమ్మ పాలించుచున్నవాడే వీటి ఆవిర్భవించినాడే వీటి కోటలో బలభేది మదన గోపాలమూర్తి. దీపాలు వెలిగిస్తే దేవతలు దిగొస్తారు. దేవతలు దిగి వస్తారు అనటానికి సంకేతంగా ఇవాళ దేవతామూర్తులను ఇక్కడ ఆవిష్కరింపజేసి అనేకులను ముక్కోటి దేవతలు వచ్చారా అనేటట్లుగా చక్కగా రూపొందించారు కార్యనిర్వాహకులు. బహుశా దక్షిణ దేశంలో మొట్టమొదటిసారి జరిగినటువంటి ఇంత అద్భుత ఉత్సవం ఇది. మా కవితా ప్రసాద్ గారు దీని వైభవాన్ని ఎంతో రమణీయంగా ఇంతకుముందు వర్ణిస్తూ వచ్చారు మేము వస్తూ ఉండేసరికి. అలా బహుశా
ఇది నాందిగా గనక అయ్యేట్టయితే కృష్ణా హారతి కూడా ప్రారంభిస్తారేమో. మళ్ళీ కార్తీక మాసం నాటికి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి గోదావరి కృష్ణా నదులు వీటికి కార్తీక పూర్ణిమ నాడు మళ్ళీ ఇక్కడ కూడా బహుశా మళ్ళీ మానుకోలేక మళ్ళీ జరుపుతారు. ఈ అనంతమైన అద్భుతమైన వైభవానికి ఇంత వేల లక్షల ప్రజల హృదయాలలో స్పందన కలగటానికి కారణమైనటువంటి ఈ మహావైభవం పరమేశ్వరుని యొక్క ఇచ్ఛా విశేషం వల్ల జరుగుతుందే తప్ప ఏ మానవుని హృదయంలోనో ఒక సంకల్పం బయలుదేరుతుంది. ఆ సంకల్పం విజయవంతమవుతుంది ఈశ్వర కృప ఉంటే. ఈనాడు ఈ కార్యక్రమానికి అంతరిక్షం నుండి సశరీరులైన దేవతామూర్తులు వేషాలలో కనిపిస్తున్నారు. అశరీరులైన సిద్ధపురుషులు, యోగీశ్వరులు, దేవతలు శతసహస్ర సంఖ్యాకంగా ఇక్కడికి వచ్చారు. అందరి ఆశీస్సులు మీకు లభించునుగాక. ఇది ఆదర్శప్రాయమై ఇంకా దక్షిణ దేశంలో ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరుగునుగాక. శుభమస్తు. నారాయణ నారాయణ. ఇక్కడ మనతో ఆశీర్వదించడానికి శ్రీ 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 రామదూత స్వామి వారు ప్రకాశం జిల్లా నుంచి వచ్చారు. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారికి వారు కులగురువు. అంతేకాదు దివ్య తపస్వి, అవధూత సంప్రదాయంలో తపస్సు చేస్తున్నటువంటి తపస్వి. వారి అనుగ్రహ భాషణాన్ని విందాం. ఓం నమః శివాయ. వేణుగోపాల బాలా తమ చరణముల సేవలో లీలా ఇహ పరలోక వైభవముల నేలా దేవతా సార్వభౌమా ఆపద్బంధు అనాథ రక్షణ దిగంబరా. పరాత్పరుండైన శ్రీ వేణుగోపాల గురుదేవుల చరణములకు నమస్కరిస్తూ ఈ గోదావరి ప్రాంతమున చేరిన దంపతులు, ప్రతి ఒక్క కుటుంబము, మీ పిల్లలు, సమస్త ప్రాణులు పూర్ణ ఆయుష్యవంతులై, పూర్ణ ఆరోగ్యవంతులై, దంపతులు ధర్మ నిర్మిత పరులై, ప్రతి ఇంట లక్ష్మీదేవి శాశ్వతమై నిలచి, మీ సంతానము విద్యావంతులై, భాగ్యవంతులై, సత్యవాక్పరిపాలకులై, గోదావరి తల్లి అనుగ్రహంతో శాశ్వత లక్ష్మి నివాసులై వర్ధిల్లెదరుగాక. ఇవాళ గోదావరి తల్లిలో దైవసిద్ధులు మరెన్నో వచ్చాయి. ఈ ప్రాంతానికి చేరిన ప్రతి ఒక్క కుటుంబము ఏం కావాలో మనస్సులో తలచుకోండి. గోదావరి తల్లిలో కొన్ని లక్షల సంవత్సరముల నుండి త్రయంబకేశ్వరములో పరమేశ్వరునికి అభిషేకం చేసింది ఈ తల్లి. సిద్ధపురుషులు, మహాయోగులు, ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు స్నానం చేసి పునీతమైన తల్లి. అది కాక గత 12 సంవత్సరముల నుండి సిద్ధులు ప్రకృతి శుభాశుభంబుల కొరకు తపస్సు చేసి పరమేశ్వరుని అనుగ్రహాన్ని ఈ నదిలో ఇవాళ వదలడం జరిగింది. ఈ నది ప్రాంతాన చేరిన ప్రతి ఒక్కరూ భార్యాభర్తల మధ్య ఉన్న సమస్యలు, బహుకాలం నుంచి ఉన్న అనారోగ్య సమస్యలు, వ్యాపారం చేస్తూ వారి వారి అభివృద్ధి లేక అవస్థలలో ఉన్నవారు
వృత్తి వ్యాపారాల వారు సంపూర్ణమైన విజయాన్ని పొందే అవకాశం ఇవాళ ఉంది. పిల్లల చదువులు ఏకాగ్రత లేని వారికి ఎన్నో మహోపకారాలు చేసే శక్తి ఈ నది అమ్మ తల్లిలో ఉంది. ఇంతటి సిద్ధిలు కలిగిన ఈ నది గోదావరి తల్లి ఈ అనుగ్రహం ప్రతి ఒక్క కుటుంబం మనస్సు ఏకాగ్రత చేరి మీ పిల్లలను దగ్గరకు తీసుకొని మనస్సు నిలిపి ఒక్క 2 నిమిషాలు ఈ తల్లిని మనసారా ధ్యానం చేయండి. దూరం నుంచి వచ్చిన వారైనను ఇక్కడ దగ్గరున్న వారైనను మీ కోరికలు మనస్సులో తలుచుకొని ప్రశాంతముగా ఓం నమో గోదావరి నమః, ఓం నమో గోదావరి దేవియే నమః, ఓం నమో గోదావరి దేవియే నమః. 2 కళ్ళు త్రికూట భ్రూమధ్యమందు మనస్సు పెట్టి ఈ నామాన్ని ప్రశాంతంగా ధ్యానం చేసి పిల్లల వైపు చేతులుంచి వారిని చక్కగా ఆశీర్వదన చేసుకోండి. భర్తలు దగ్గరున్నవారు భర్తలపై చెయ్యి ఉంచి భర్తకు సకల సౌభాగ్యములు, ఆరోగ్యము, శాశ్వత లక్ష్మి నివాసుడిగా ఉండాలని కోరి ప్రతి స్త్రీమూర్తి భర్తను ఆశీర్వాదన చేసుకోండి. ప్రతి కుటుంబము క్షేమంగా ఇవాళ ఎన్నో దారిద్ర్య కర్మలు నిర్మూలమయ్యే సమయం ఇది. మరలా ఇంకొక సంవత్సరానికి ఇలాంటి రోజు వస్తుంది. ఈ గోదావరి తల్లిలో ప్రకృతిలో ఉన్న ప్రతి దోషాన్ని నాశనం చేసే మహాశక్తి కలిగి ఉంది. ఇవాళ పూర్ణవమి, చంద్రునిలో మహాకళలు ఉన్నాయి. ఈ సమయంలో ఉదయకాలం నుంచి ఈ నదీ ప్రవాహంలో స్నానం చేసిన వారు సూర్యుని కళల చేత పునీతమై ఉంటారు. ఇవాళ సకల కర్మలు, సర్వ దోషాలు, సర్వ వ్యాధులు నివారణ అవుతాయి. మనస్సున ప్రశాంతంగా తలచి గోదావరికి నమస్కరించుకోండి. తిరిగి వెళ్ళేవారు అవకాశం ఉంటే నీరు తీసుకుని వెళ్ళండి. ఇది చాలా ఉపకారం జరుగుతుంది. వారం రోజులు 10 రోజుల వరకు ఆ నీరు జలం పట్టుకొని అప్పుడప్పుడు ఉదయాన్నే స్నానమైన తర్వాత తలపై చల్లుకోండి. బహుకాలాన్నించి ఉన్న దారిద్ర్యము నశిస్తుంది, పూర్తి ఆరోగ్యాన్ని కల్పిస్తుంది. ఇంతటి మహాభాగ్యము ఇవాళ ఇక్కడ ఉందని, ఇంతటి అవకాశాన్ని మనందరికీ కల్పించినటువంటి ఒక యువకుడున్నాడు. ఇది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, మన భారతదేశముందున్న వాళ్ళు ఎవరు ఊహించినటువంటి ఈ శుభదినం ఇక్కడే ఒక అబ్బాయి గమనించాడు. ఆయనే కుమారు గారు. ఆయనకు మనందరం కలిసి ఈవేళ ఒక ఆశీర్వచన చేద్దాం. ఈ ప్రాంతీయమంతా సంపూర్ణమైన ఆయురారోగ్యములతో వర్ధిల్లేటట్టు మహాశక్తిని ప్రసాదింపజేసే శక్తిని మనకు గుర్తు చేసి చూపించి మనకి మంచిని కల్పించినటువంటి ఆయన ఒక్కసారి అందరూ లేచి మనస్ఫూర్తిగా ఆశీర్వాదన చేయండి. రా నాయన. ఈయన వైపు మీరందరూ ఒక్కసారి చేతులు చాచి నేను చెప్పింది పలికి ఆశీర్వాదించండి. ఇలాంటి యువకులు భారతదేశంలో అనేకులు జన్మించాలి. భారతీయులందరూ క్షేమంగా ఉండాలి. విదేశీయులతో సహా ప్రపంచమంతా క్షేమంగా ఉండాలని కోరుకుందాం. ఒక్కసారి చేతులన్నీ ఈయన వైపు చూపించి
ఆశీర్వాదం నేను చెప్తుంటాను, అందరూ పలకండి. శ్రీనివాస్ నాగేశ్వరరావు కుమారనామధేయశ్చ ధర్మపత్ని శైలజానామధేయశ్చ సంపూర్ణ ఆరోగ్యవంతులై శాశ్వత లక్ష్మీనివాసులై ధర్మ నిర్మిత పరులై రాజ్య పరిపాలకులై దంపతులు సుఖులై వీర పతివ్రత శిరోమణిగా వీరి సంతానము భాగ్యవంతులై శాశ్వత సత్యవాక్పరిపాలకులై వర్ధిల్లుగాక. ఇవాళ ఇక్కడికి వచ్చిన అందరూ కూడా చాలా రకాలైన ఉపయోగాలు మనకు వస్తున్నాయి. వెళ్ళేటప్పుడు అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా జలము తీసుకొని వెళ్ళండి. ఊరి దగ్గర ఇంటి దగ్గర ఉన్న వారికి కూడా ఆ జలాన్ని పంచండి. ఇది పుణ్యంగా ఉంటుంది. మహా గొప్ప రోజు, శుభప్రదం. ఇలాంటి ప్రతి సంవత్సరం జరుగుతాయి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఓం నమో వేణుగోపాల బాల గురుదేవాయ నమః. శుభం. పుడమే పులకించెనే గోదావరి హారతికి జగమే హర్షి